'జెట్లీ' మూవీ ఓటీటీ రివ్యూ. థియేటర్‌లో చూసి నేను రివ్యూ చెప్పాలి. బట్ కొన్ని కారణాల వల్ల నేను థియేటర్‌లోకి వెళ్ళలేకపోయా. బట్ అందుకే ఓటీటీలో చూసి రివ్యూ చెప్తున్నా. నాకు తెలుసు ఇప్పుడసలు ట్రెండింగ్‌లో లేదు. ఈ వీడియో ఎంతమంది చూస్తారో కూడా నాకు తెలీదు. అస్సలు ట్రెండింగ్ టాపిక్ గాదు. ఎంతమంది చూసినా పర్లేదు. నేను ఈ సినిమా గురించి నాకేమనిపించిందో నేను చెప్పాలని వీడియో చేస్తున్నా. సినిమాలేంటంటే ఒక స్లాప్ స్టిక్ కామెడీ టైప్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ కామెడీ మూవీస్. తెలుగులోనే గాదు, ఏ లాంగ్వేజ్‌లో అయినా తీసుకోండి. ఇలాంటి సినిమాలు ఎక్కడా లేవు. ఇలాంటి సినిమా ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఎవరు తీయలేదు. 'రితేష్ రానా' వెరీ, వెరీ డిఫరెంట్ డైరెక్టర్. డిఫరెంట్ అప్రోచ్ టు ద సినిమా. 'హ్యాపీ బర్త్‌డే', 'మత్తు వదలరా', 'మత్తు వదలరా 2' అండ్ 'జకీ'. ఈ 4 సినిమాల్లో ఏ సినిమా అయినా సరే ఒకదానికొకటి డిఫరెంట్. చాలా, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఇలాంటి స్టోరీ ఒకటి రాసుకొని ఇంతమంది డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని పెట్టి ప్రతి క్యారెక్టర్‌కి ఒక డిఫరెంట్ మోడ్యులేషన్ ఇచ్చి తీయాలంటే నిజంగా ఒక ఎర్రుండాలి. ఆ ఎర్రి పుష్ చేయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి. సో, వాళ్ళందరూ దొరికి ఇలాంటి సినిమాలు రావడమే గ్రేట్. అండ్ వెరీ, వెరీ లో బడ్జెట్‌లో తీసినా కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన ఫిల్మ్‌లా అనిపిస్తాయి. ఏవైనా తీసుకోండి. 'జెట్లీ' కూడా అలాంటి సినిమానే. చాలా రిచ్‌గా అనిపిస్తది. బట్ బడ్జెట్ చూస్తే చాలా లో బడ్జెట్. అంతా ఒక ఫ్లైట్ సెట్‌లో తీసేశారు. బట్ అదంతా తీసి పక్కకు పెడితే, ఈ సినిమా అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. నచ్చదు కూడా. కొంతమంది వర్గమే ఉంటారు దీన్ని నచ్చే కేటగరీ మనుషులు. వాళ్ళకే నచ్చుతది. ఇదే సినిమా గనక హిందీలో హిందీ కాస్ట్‌ని పెట్టి అక్కడ డైరెక్టర్స్ తీస్తే సేమ్ సినిమాని ఇక్కడికొచ్చిన దానికంటే 10 టైమ్స్ రీచ్ ఎక్కువొచ్చేది అక్కడి నుంచి. 'రితేష్ రాణా' గారు మీ ఒకవేళ వీడియో యాక్సిడెంటల్‌గా వీడియో ఎక్కడైనా చూస్తే ఇలాంటి సినిమాలు మాత్రం మీరు తీయడం ఆపకండి. అండ్ ఈ సినిమా బడ్జెట్ గూడా 2,00,00,000 ఎంతో అయిందంటే కలెక్షన్ చూస్తే 5,00,00,000 ఎంతో వచ్చింది. 5 6 సో వాళ్ళు ప్రాఫిట్స్‌లోనే ఉన్నారు. క్లీన్ కామెడీ, వల్గర్ వర్డ్స్ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చాలా నీట్‌గా కామెడీ ప్రెజెంటేషన్ చేసే మూవీలు చాలా చాలా అరుదుగా వస్తాయి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్‌లో మీ కామెంట్స్‌తో నింపేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి.